రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించేవి ఏవీ నిజం కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే అస్సలు కాదు. వారిపై వచ్చే పుకార్లైతే నమ్మడమే చాలా కష్టం. ఈ రూమర్స్ ను కొందరు హీరోయిన్లు సీరియస్ గా తీసుకుని కుమిలి కుమిలి ఏడుస్తారు. ఇంకొందరు మాత్రం ఎంచక్కా నవ్వుకొని తిరిగి వాటిపై సెటైర్లు కూడా వేస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ ప్రస్తుతం అలాంటి సెటైర్నే వేసింది. తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఒక సెటైరికల్ పోస్ట్తో చెక్ పెట్టింది. వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది త్రిష. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని తెలుగులో వారు వీరు అని తేడా లేకుండా అందరి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కొత్త హీరోయిన్లు రావడంతో స్టార్టమ్ ఉన్నప్పుడే ముద్దుగుమ్మ నెమ్మదిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత తమిళ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ చాయిస్ గా మారింది. చాలా గ్యాప్ తర్వాత త్రిష విశ్వంబర సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక త్రిష పెళ్లి ఎప్పుడు మిస్టరీనే అని చెప్పొచ్చు. గతంలో ఒక బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుని పెళ్లి కొన్ని రోజుల్లో ఉంది అనుకునే లోపు రద్దు చేసుకుంది. అప్పట్నుంచి సింగిల్ గా ఉంటున్న త్రిష ఈ మధ్యనే హీరో విజయ్ తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి కనిపించటం ఆ వార్తలు నిజమే అని అనుకునేలా చేశాయి. అయితే ఈలోపే త్రిషకు చండీగఢ్కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తో పెళ్లి కుదిరింది అన్న వార్త కోలీవుడ్ ను షేక్ చేసింది. ఇరు వర్గాల కుటుంబాలు కూడా మాట్లాడుకుని త్వరలోనే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. తాజాగా తన పెళ్లి వార్తలపై త్రిష స్పందించింది. పెళ్లి లేదు ఏమీ లేదు అని స్ట్రైట్ గా చెప్పకుండా సెటైరికల్ గా నా పెళ్లిపై వీరి ఇంట్రెస్ట్ ఏంటో అన్నట్లు చెప్పుకొచ్చింది. నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేసేవాణ్ణి నేను ప్రేమిస్తాను. నా హనీమూన్ షెడ్యూల్ను కూడా ఎప్పుడు ప్లాన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. ఈ ఒక్క పోస్టుతో అమ్మడు పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ చిన్నది ఇప్పట్లో పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.